వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో మిక్చర్ టైప్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి సాల్యుబిలిటీ రూల్స్, రూల్ ఆఫ్ థంబ్ అని చెబుతాము. అనగా లైక్ డిజాల్వ్స్ లైక్ మీన్స్ దట్ పోలార్ సొల్యూట్ డిజాల్వ్స్ బెస్ట్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ నాన్ పోలార్ సొల్యూట్స్ డిజాల్వ్ బెస్ట్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే పోలార్ సొల్యూట్స్ అనేటువంటివి పోలార్ సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతాయి, అలాగే నాన్ పోలార్ సొల్యూట్స్ అనేటువంటివి నాన్ పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, సాల్ట్ అనేటువంటిది NaCl సాల్ట్ స్ట్రక్చర్, ఇది పోలార్ కాంపౌండ్. ఆయిల్ అనేటువంటిది ఫ్యాట్, ఇది నాన్ పోలార్ కాంపౌండ్. పోలారు నాన్ పోలార్ మిక్సింగ్ జరగవు. అంటే సాల్ట్ అనేటువంటిది ఆయిల్ లో నాట్ డిజాల్వ్ అని చెబుతాము. సాల్ట్ అనేటువంటిది పోలార్ నేచర్ ఉంటుంది, వాటర్ అనేటువంటిది పోలార్ నేచర్ ఉంటుంది. పోలార్ సొల్యూట్స్ పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. సో ఈ థంబ్ రూల్ ను బేస్ చేసుకొని మనకు ఏం హెల్ప్ అవుతుంది అని అంటే, ఏ సొల్యూట్స్ ఆర్ ఏ సబ్స్టెన్సెస్ అనేటువంటివి డిజాల్వ్ అవుతాయి, డిజాల్వ్ అవ్వవు అన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి ఈ సాల్యుబిలిటీ రూల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సాల్యుబిలిటీ అంటే లైక్ డిజాల్వ్స్ లైక్, పోలార్ కాంపౌండ్స్ నాన్ పోలార్ కాంపౌండ్స్ అనే టర్మినాలజీ వచ్చింది. పోలార్ కాంపౌండ్స్ అంటే ఏంటివి? వాట్ ఈస్ పోలార్ కాంపౌండ్స్? పోలార్ మాలిక్యూల్స్ హ్యావ్ an uneven distribution of electrons resulting in a positive and negative end. uneven distribution of electrons జరిగి పాజిటివ్ ఎండ్ గాని నెగిటివ్ ఎండ్ కానీ వస్తే దాన్ని పోలార్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ తీసుకున్నాను. వాటర్ కెమికల్ ఫార్ములా H2O, కెమికల్ బాండింగ్ నేచర్ బెంట్ స్ట్రక్చర్. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ కి సింగిల్ బాండ్ ఉంటుంది. సింగిల్ బాండ్ అనగా 2 ఎలక్ట్రాన్స్ షేరింగ్ తో ఫామ్ అయి ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆక్సిజన్ అనేటువంటిది తీసుకుంటుంది, తీసుకొని నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. హైడ్రోజన్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ ను లాచ్ చేసుకోవడం ద్వారా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. O అనేటువంటిది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడం ద్వారా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే పాజిటివ్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే నెగిటివ్ అని చెబుతాము. పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి ఛార్జెస్ డెవలప్ అయితే వాటినే పోలార్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ ఎందుకు వచ్చింది అని అంటే, హైడ్రోజన్ ఆక్సిజన్ లో కంపారిజన్ చేసుకుంటే ఆక్సిజన్ అనేటువంటిది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ అనేటువంటిది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్ట్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, తన వైపుకు లాక్కునే గుణాన్ని ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ అని చెబుతాము. సో O అనేటువంటిది ఎలక్ట్రాన్ తన వైపుకు అట్రాక్ట్ చేసుకుని నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. హైడ్రోజన్ అనేటువంటిది కంపేర్ టు ఆక్సిజన్ తో చూసుకుంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ను వదులుకుంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఎలిమెంట్స్ హెడ్ పైన ఫామ్ అయితే దాన్నే పోలార్ కాంపౌండ్ అని చెబుతాము. నాన్ పోలార్ కాంపౌండ్. వాట్ ఈస్ నాన్ పోలార్ కాంపౌండ్స్? నాన్ పోలార్ మాలిక్యూల్స్ షేర్ ఎలక్ట్రాన్స్ ఈక్వలీ రిజల్టింగ్ ఇన్ నో ఓవరాల్ ఛార్జ్ డిఫరెన్స్. అంటే చూడండి, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఈక్వలీ షేరింగ్ జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా మీథేన్ తీసుకొని కార్బన్ హైడ్రోజన్ అనేటువంటి వాటిలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది అంత ఎక్కువగా ఉండదు. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేటువంటిది వెరీ స్మాల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ని కార్బన్ తీసుకోవడం కానీ హైడ్రోజన్ తీసుకోవడం కానీ జరగకోకుండా ఈ 2 ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ ని హైడ్రోజన్ తీసుకుంటుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ని కార్బన్ తీసుకొని కార్బన్ హైడ్రోజన్ బాండ్ లో నో ఓవరాల్ ఛార్జ్ డిఫరెన్స్ అనేటువంటిది ప్లస్ మైనస్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వవు. ఈ నేచర్ నే నాన్ పోలార్ కాంపౌండ్ నేచర్ అని చెబుతాము. సో ఫైనలీ ప్లస్ మైనస్ ఛార్జ్ ను ఎగ్జిస్ట్ చేస్తే పోలార్ కాంపౌండ్స్ అని, ప్లస్ మైనస్ ఛార్జెస్ ను ఎగ్జిస్ట్ చేయకపోతే నాన్ పోలార్ కాంపౌండ్స్ అని చెబుతాము. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోలార్ కాంపౌండ్స్ అండ్ నాన్ పోలార్ కాంపౌండ్స్. Salvation. What is salvation? Salvation is the
process where solute molecules become surrounded by solvent molecules, breaking apart the solute and allowing it to dissolve. This process involves interaction between the intermolecular forces of both solute and solvent. Salvation అంటే ఇది ఒక ప్రాసెస్ లాంటిది. సొల్యూట్ మాలిక్యూల్స్ కి NaCl తీసుకున్నాం. NaCl ని సొల్యూట్ అని చెబుతాం. ఈ సొల్యూట్ పార్టికల్ కి సాల్వెంట్ అయినటువంటి వాటర్ తీసుకున్నాం. ఆ వాటరు సరౌండ్ చుట్టూ సొల్యూట్ చుట్టూ ఇలా సరౌండ్ చేస్తుంది, ఇలా ఆక్యుపై చేస్తుంది తన చుట్టూ. ఈ సాల్వెంట్ సొల్యూట్ పైన అటాక్ జరిగి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ జరిగి ఈ సొల్యూట్ యొక్క బాండ్ అనేటువంటిది బ్రేకప్ జరిగి డిజాల్వ్ అనేటువంటిది జరుగుతుంది. దీన్నే సాల్వేషన్ అని చెబుతాము. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అనేటువంటిది డిజాల్వ్ నేచర్ అనేటువంటిది ఫాస్ట్ గా జరగడానికి ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతాయి అని అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ గా కలిపి దీనికి టెంపరేచర్ అనేది అప్లై చేస్తే ఫాస్ట్ గా సాల్యుబిలిటీ జరుగుతుంది. టెంపరేచర్ లేకోకుండా సాల్ట్ కలిపి జస్ట్ అలా రూమ్ టెంపరేచర్ లో ఉంచితే మనకు టైం వచ్చేసి 5 minutes పడుతుంది అనుకోండి. అదే హీట్ అప్లై చేసినప్పుడు మనకు 2-3 minutes లోనే డిజాల్వ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్తాం? టెంపరేచర్ అనేటువంటిది ఇస్తే సాల్యుబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 సినారియోని బేస్ చేసుకొని టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అని చెప్పవచ్చు. ప్రెషర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ అని చెప్తే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కూల్ డ్రింక్ తీసుకున్నాం. కోక్ అనే కూల్ డ్రింక్, దీంట్లో CO2 గ్యాస్ అనేటువంటిది డిప్ చేయబడుతుంది ఫర్ టేస్ట్ కోసం బివరేజెస్ కి. CO2 గ్యాస్ వాటర్ అనేటువంటిది ఆ బివరేజెస్ కూల్ డ్రింక్ లో ఉంటుంది. దీని కూల్ కండిషన్ లో ఉంచితే ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టడం అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ప్రెషర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ వాటర్ లో ఉన్నటువంటి CO2 గ్యాస్ అనేటువంటిది చాలా ఫాస్ట్ గా డిజాల్వ్ అయిపోతుంది. ఈ సినారియోని బేస్ చేసుకొని ప్రెషర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ అని చెప్పవచ్చు. కాన్సంట్రేషన్ బేస్ చేసుకొని సాల్యుబిలిటీ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సొల్యూట్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయితే హై కాన్సంట్రేషన్ సొల్యూషన్ అని చెబుతాము. సొల్యూట్ కాన్సంట్రేషన్ తక్కువ అయితే దాన్ని డైల్యూటెడ్ సొల్యూషన్స్ అని చెబుతాము. సో టెంపరేచర్, ప్రెషర్, కాన్సంట్రేషన్ అనేటువంటివి సాల్యుబిలిటీకి అనే ఫ్యాక్టర్ ని ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం రియల్ వరల్డ్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ గా చూస్తూ ఉంటాము. ఆర్గానిక్ సాల్వెంట్స్, ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ అని చెప్పేసి. ఆర్గానిక్ సాల్వెంట్ అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ గురించి స్టడీ చేస్తే ఆర్గానిక్ అని చెబుతాము. జనరలీ సాల్వెంట్స్ అనేటువంటివి లిక్విడ్, గ్యాస్, సాలిడ్ 3 స్టేట్స్ లో అవైలబిలిటీ అవుతాయి. మేజర్ గా లిక్విడ్ పోర్షన్ లో సాల్వెంట్ అనేటువంటివి ఉంటాయి. వీటిలో ఏ ఫేజెస్ అయినా సరే సాల్వెంట్ లో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటే వాటిని ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ కి అసిటోన్, ఇథనాల్, డైఇథైల్ ఈథర్ కామన్ ఎగ్జాంపుల్స్ అని చెబుతాము. ఇవి నాన్ పోలార్ నేచర్ ఉంటాయి. నాన్ పోలార్ నేచర్ ఉండడం చేత నాన్ పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్, వాటర్ అనేటువంటిది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అని చెబుతాము. ఇన్ఆర్గానిక్ అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ లేకోకుండా ఉంటే వాటిని స్టడీ చేయడాన్ని ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ అని చెబుతాము. వాటర్ H2O, కార్బన్ హైడ్రోజన్ బాండ్ లేదు. సో H2O అనేటువంటిది పోలార్ కాంపౌండ్. పోలార్ సాల్వెంట్ పోలార్ సబ్స్టెన్సెస్ లో డిజాల్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్ అయినటువంటి ఆయిల్ తీసుకుంటే, ఇన్ఆర్గానిక్ సాల్వెంట్ అయినటువంటి వాటర్ తీసుకుంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ సాల్వెంట్ అయినటువంటి ఆయిల్ అనేటువంటిది లెస్ డెన్సిటీ ఉండడం చేత ఇది వాటర్ కి పైన ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. కంపేర్ టు ఆయిల్ తో చూసుకుంటే వాటర్ డెన్సిటీ మోర్ ఉంటుంది కాబట్టి బాటమ్ పోర్షన్ కి వచ్చి వాటర్ చేరుతుంది. లెస్ డెన్స్ చేత ఆయిల్ ఫ్లోటింగ్ అవుతుంది, మోర్ డెన్స్ చేత వాటర్ డౌన్ కు వచ్చేస్తుంది. ఆయిల్ అనేటువంటిది నాన్ పోలార్, వాటర్ అనేటువంటిది పోలార్. సో ఫైనల్ గా
సాల్యుబిలిటీ థంబ్ రూల్ లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ కాంపౌండ్స్ అనేటువంటివి పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. సో దిస్ ఈస్ లైక్ డిజాల్వ్స్ లైక్. ఎగ్జెప్షన్స్ టు ద రూల్ ఏం చెప్పామండి? లైక్ డిజాల్వ్స్ లైక్ అని చెప్పాం. అంటే పోలార్ సొల్యూట్ పోలార్ సాల్వెంట్స్ లో, నాన్ పోలార్ సొల్యూట్స్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. ఇక్కడ కొన్ని కండిషన్స్ లో ఎగ్జెప్షన్ కేసు వచ్చాయి. వన్ వచ్చేసి అయాన్స్, అందర్ వన్ వచ్చేసి పోలార్ మాలిక్యూల్స్. అయాన్స్ వచ్చేసి పోలార్ నేచర్ ఉండేటువంటి అయాన్స్ వచ్చేసి Na+Cl- పోలార్ కాంపౌండ్ అని చెప్తాము. ఈ NaCl అనేటువంటిది ఇనార్గానిక్ కాంపౌండ్ అని చెబుతాము. ఇనార్గానిక్ కాంపౌండ్ అయినటువంటి పోలార్ నేచర్ ఉండేటువంటి సొల్యూట్ NaCl వాటర్ అనేటువంటి పోలార్ సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతుంది. AgCl అనేటువంటి పోలార్ కాంపౌండ్ వాటర్ అయినటువంటి పోలార్ కాంపౌండ్ లో డిజాల్వ్ కాదు. అంటే లైక్ డిజాల్వ్స్ లైక్ థంబ్ రూల్ అనేటువంటిది దీనికి అప్లికబుల్ కాలేదు. సో సమ్ అయాన్స్ కి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ వన్ సుక్రోజ్ అంటే పోలార్ నేచర్ ఉంటుంది, వాటర్ అంటే పోలార్ నేచర్ ఉంటుంది. పోలార్ డిజాల్వ్స్ అయిపోయి సుక్రోజ్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది. సుక్రోజ్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్ కేటగిరీ అని చెబుతాము. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్ నేచర్ అయినటువంటి పోలార్ నేచర్ అయినటువంటి సెల్యులోజ్ చూసుకుంటే సెల్యులోజ్ అనేటువంటిది పోలార్ నేచర్ ఉంటుంది, వాటర్ అనేటువంటిది పోలార్ నేచర్ ఉంటుంది. పోలార్ అయినా కూడా అది డిజాల్వ్ అవ్వదు. దీనికి ఏంటి అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ నేచర్ అని చెబుతాము. సో థంబ్ రూల్ అనేటువంటిది ఎగ్జెప్షన్ కేసుగా అయాన్స్ కి పోలార్ మాలిక్యూల్స్ కి చెబుతాము. సాల్యుబిలిటీ అనగా ఏమిటి? వాట్ ఈస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్ ఇట్స్ మాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి డిజాల్వ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. అంటే సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతే దాన్ని సొల్యూషన్ అని చెబుతాం. డిజాల్వ్ అయ్యే నేచర్ నే సాల్యుబిలిటీ అని చెప్తాం. ఎంత డిజాల్వ్ అవ్వాలి అంటే మాక్సిమం అమౌంట్ డిజాల్వ్ అవ్వాలి. మాక్సిమం అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? దీనికి ప్రాక్టికల్ గా సైంటిస్టులు ఎగ్జామిన్ చేసి ద సాల్యుబిలిటీ ఆఫ్ సోడియం క్లోరైడ్ NaCl ఇన్ వాటర్ ఈస్ 36 grams per 100 grams ఆఫ్ వాటర్ అట్ టెంపరేచర్ 20 degrees centigrade. 20 degrees centigrade వద్ద NaCl అనేటువంటిది 36 grams మాక్సిమం అమౌంట్ 36 grams అనేటువంటిది 100 ml ఆఫ్ వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్. స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ 100 ml. 36 grams అనేటువంటి మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేటువంటిది స్పెసిఫైడ్ అమౌంట్ 100 ml ఆఫ్ వాటర్ లో డిజాల్వ్ అవ్వడాన్ని సాల్యుబిలిటీ అని చెబుతాము. ఇలా 36 grams అనేటువంటిది డిజాల్వ్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దాన్నే సాల్యుబిలిటీ అని చెబుతాం. 36 grams కాకోకుండా ప్లస్ 36 grams తర్వాత ఇంకా కొన్ని గ్రామ్స్ యాడ్ చేస్తూ ఉంటే అవి డిజాల్వ్ అవ్వవు. అంటే సొల్యూషన్స్ లో డిజాల్వ్ క్యాపబిలిటీ అయిపోయింది, అవ్వకోకుండా ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏమంటారు అంటే కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతాము తప్ప సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అని చెప్పము. దాని మాక్సిమం కెపాసిటీ అయిపోయింది. దీని సింపుల్ టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హౌస్ లో జరిగే ఇన్సిడెంట్ చెబితే ఒక LKG స్టూడెంట్ వచ్చేసి 4 ఇడ్లీ తినగలరు. అతని మాక్సిమం కెపాసిటీ 4 ఇడ్లీ. 4 ఇడ్లీ కాకోకుండా మనము 5, 6, 7, 8 అంటే గ్రేటర్ దాన్ 4 ఇడ్లీ పెట్టాం. అప్పుడు అతనికి ఏమవుతుంది? ఇంకా తను తినలేడు. దీన్నే మాక్సిమం తన కెపాసిటీ దాటిపోయింది. దాన్ని బట్టి యాడ్ అయితే సొల్యూట్ అనేది యాడ్ అవుతూ ఉంటే కాన్సంట్రేషన్ పెరిగిందని చెబుతాం తప్ప సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అని చెప్పము. మాక్సిమం అమౌంట్ దాటిందిరా అంటే అది కాన్సంట్రేషన్ అని చెప్తాము. సాల్యుబిలిటీ కేటగిరీ కిందికి రాదు. నో మోర్ సొల్యూట్ డిజాల్వ్. ఇంకా సొల్యూట్ పార్టికల్స్ ఇంకా డిజాల్వ్ అవ్వే కండిషన్ కాదు. ఇంకా యాడ్ చేసాం 36 grams సాల్ట్ తర్వాత ఇక్కడ 5 grams యాడ్ చేస్తే ఇంకా ఇక్కడ 10, 20, 30 grams ఇక మోర్ ఫామ్ చేస్తున్నాం. ఇలా చేసినప్పుడు వీటిని కూల్ కండిషన్ లో ఉంచితే ఫ్రిడ్జ్ లో ఉంచామనుకోండి క్రిస్టల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. దీన్నే ఇంక్రీజింగ్ కాన్సంట్రేషన్ అని చెబుతాము.
అన్సాచురేటెడ్, సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్. అన్సాచురేటెడ్ అనగా ద సొల్యూషన్ కెన్ డిజాల్వ్ మోర్ సొల్యూట్, అంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేటువంటిది స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ లో డిజాల్వ్ అయిపోయింది. దాన్ని అన్సాచురేటెడ్ నేచర్ అని చెబుతాము. సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే కెనాట్ డిజాల్వ్ ఎనీ మోర్ సొల్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్. మాక్సిమం అయిపోయిన తరువాత యాడ్ చేస్తే ఇంకా డిజాల్వ్ అయ్యే నేచర్ ఉండదు. సూపర్ సాచురేటెడ్ ఇంకా యాడ్ చేస్తుంటాం. సొల్యూషన్ కంటైన్స్ మోర్ సొల్యూట్, ఇంకా ఇంకా యాడ్ చేస్తూ ఉంటే దాన్ని సూపర్ సాచురేటెడ్ అని చెప్తాం. 36 గ్రామ్స్ ఎగ్జాక్ట్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ 100 ml కండిషన్ అయితే 36 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కండిషన్ అయితే అన్సాచురేటెడ్ అని చెప్తాం. గ్రేడ్ 36 గ్రామ్స్ కంటే మోర్ యాడ్ చేస్తే, మోర్ అంటే లిటిల్ మోర్ యాడ్ చేస్తే సాచురేటెడ్ అని చెప్తాం. 36 గ్రామ్స్ కి మచ్ మోర్ ఎక్కువ యాడ్ చేస్తే దాన్ని సూపర్ సాచురేటెడ్ అని చెబుతాము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, సాచురేటెడ్ సొల్యూషన్స్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేటెడ్ వర్సెస్ డైల్యూటెడ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏ సొల్యూషన్ విత్ హై అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేటువంటిది హై అమౌంట్ ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెబుతాము. డైల్యూటెడ్ సొల్యూట్ అంటే ఏ సొల్యూషన్ విత్ లో అమౌంట్ ఆఫ్ లో అమౌంట్ అంటే లెస్ అమౌంట్ లో సొల్యూట్ అనేటువంటిది ఉంటే ఆ సొల్యూషన్ ని డైల్యూటెడ్ సొల్యూషన్స్ అని చెబుతాము. డైల్యూటెడ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినారియో అర్థం అవ్వడానికి, డైల్యూట్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ ఉంది. మోర్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేస్తూ పోతే అది థిక్ రెడ్ కలర్ లేకి వచ్చేసింది. సో ఇలా కలర్ డిఫరెన్స్ లో చూస్తే లైట్ కలర్ ఉంటే డైల్యూటెడ్ అని, థిక్ కలర్స్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అని చెబుతాము. పక్క పక్కన రెండు సొల్యూషన్స్ ను పక్కన పెట్టుకొని ఉన్నప్పుడు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ వర్సెస్ డైల్యూటెడ్ సొల్యూషన్స్. Hope this information is informative. Thank you.